వెంకటగిరి పట్టణంలోని 12వ వార్డు మల్లమ్మ గుడి వీధి వద్ద గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల పరిపాలనలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కరపత్రాల ద్వారా ప్రజలకు స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. చేనేతలకు వరం ప్రతి మగ్గానికి 25,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు అసురట్నం వంటి అనుబంధ పనులు చేసే వారికి సాయం అందిస్తున్నామన్నారు. అలాగే చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. చాలా కష్టజీవులు మగ్గోనేస్తున్నావు పడుతుంది గ్యాస్ వస్తాను తీసుకున్నాను ఆనందం చేస్తారు సచివాలయం దగ్గరికి పోతే వాళ్ళు క్యాన్సిల్ పెట్టిన వాళ్ళకి రావాలి, వాళ్ళకి తెలియకపోయాయి. దాన్ని క్యాన్సిల్ చేయడం తిరిగి మేము గమనైపోయాం. తిరగడం వేస్ట్. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏమేమి ఇస్తున్నాం అనేది కూడా ఈ సంక్షేమ విజయాల గురించి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఏమేమి వస్తున్నాయో అవన్నీ చెప్పాలని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే తల్లికి వందనం కానీ, ఎన్టీఆర్ భరోసా కానీ, దీపం పథకం కానీ, శ్రీశక్తి కానీ, అదేవిధంగా చేనేతలకి ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా మళ్ళీ ఇంకా పెంచుతూ ఉన్నారు 500 దాకా. అదేవిధంగా ఆటో డ్రైవర్కి 15,000. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 269 అన్నా క్యాంటీన్లు. గతంలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి పేదవాళ్ళ భోజనం పెడుతుంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక క్లోజ్ చేశాడు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పేదలకు 5 లక్షల ఇళ్ళు ఇవ్వబోతూ ఉన్నాం. అదేవిధంగా గీత కార్మికులకి, అదేవిధంగా వడ్డీలు వాళ్ళకి కానీ, మైనింగ్ లీజ్ కేటాయింపులు కానీ వడ్డీలకే ఇచ్చే విధంగా వాళ్ళు చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా మత్స్యకారులకి ఎప్పుడైతే వేటకి వెళ్ళలేకుంటారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అభివృద్ధి అనేదే లేదు, అంత గుంటల మయం, కట్టడం మట్టేసినట్టు దాఖలాలు లేవు. ఈరోజు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించి గుంటలు లేనటువంటి రోడ్లు వేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. చేనేత కార్మికులకు కూడా
ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మగ్గానికి 25,000 రూపాయలు చేనేతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పడబోతూ ఉన్నాయి. దానిలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మరి ఆ రాటలు చుట్టేవాళ్ళకి కానీ ఆసుకు కానీ వాళ్ళకు కూడా డబ్బులు పడతాయని చెప్పని కూడా తెలియజేస్తాం.